సత్యమూర్తి గారు, ఇప్పుడు గండ్ల పూడ్చివేత అంశం ఒకటి తీసుకుందాం. గండ్ల పూడ్చివేతకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మంత్రి అక్కడే ఉన్నారు. 4-5 రోజులుగా అక్కడే పర్యవేక్షిస్తూ దగ్గరుండి మరి ఆర్మీ అధికారులు కూడా వచ్చారు. చాలా అంటే అక్కడికి పోలేని పరిస్థితి ఉంది ఆ ప్రాంతానికి. అసలు మొత్తంగా ఆ ప్రాంతానికి పోవడం కోసం రూట్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆర్మీ అధికారుల సహకారం తీసుకొని రాత్రింబవల్ అంటే పొద్దున రాత్రి ఇదే పనిలో ఉండి గండ్ల పూడ్చివేతని మొత్తంగా అయితే పూర్తి చేశారు. సో ఇటువంటి విషయాల మీద కూడా వైసీపీ నేతలు మాట్లాడాలి. పూర్తి చేయడంతో పాటు ఇవాళ ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడటం అనేది మనకు పెద్ద ఆశపడుతున్నట్టు లెక్క. ఇక్కడ తాత్కాలికంగా కూడా కాదు, శాశ్వతంగా పరిష్కారం చూపించేదానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బుడమేరు నదికి పడ్డ మూడు గంటలని కూడా 2 సులభంగా పూర్తి చేశారు. 3వది కొంచెం కష్టసాధ్యం అయితే ఆర్మీ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా అని అడిగితే ఆర్మీ హెల్ప్ వచ్చే లోపల అక్కడ జరిగిన మొత్తం దాన్ని చూసి ఆర్మీ ఇంజనీరింగ్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది మీరు ఇటు చేసేసారా, ఇంత ఈజీగా చేసేసారా అని. ఇంకొక విషయం ఏంటండి, ఇక్కడ మనం ఈ రోజున జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామనాయుడు అక్కడ పనిచేశాడు అని చెప్పుకుంటున్నాం. అక్కడ పనిచేశాడు, ఆయన రాత్రింబగళ్ళు అక్కడే ఉన్నాడు. అసలు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మాజీ జలవనరుల శాఖ మంత్రి, ఆయనకు అసలు ఎలక్షన్ లో టికెట్ కూడా ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి కూడా 24 గంటలు అక్కడే ఉన్నాడు గళ్ళు పూడ్చే దాంట్లో. దేవినేని ఉమ కూడా ఆయన మరి జలవనరుల మంత్రి కాదు కదా. ఆయన కూడా ఇప్పుడు జలవనరుల మామూలు జనరల్ గా వైసీపీలో ఏంటి అంటే, ఆడికి తీసి వీడికి ఇస్తే వీడు వాడికి కోఆపరేట్ చేయడు. అటువంటి దుష్ట రాజకీయాలకి దూరంగా, అసలు అటువంటి ఆలోచన రాకుండా మన పార్టీ నాయకుడు ఒక బాధ్యత అప్పగిచ్చాడు, దాన్ని మనం చెయ్యాలి అని చెప్పి దేవినేని ఉమ వచ్చి డాక్టర్ నిమ్మల రామనాయుడికి బాసటగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇటువంటివి చాలా అసలు రాజకీయాల్లో మనం ఇటువంటివి చూడం. ఇంకొక ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన రామరాజు, ఆయన కూడా వచ్చి హెల్ప్ చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మనం మంచి సాంప్రదాయాన్ని, మంచి రాజకీయాన్ని మనం చూసుకోవాలి. అంతేగాని ఆ బుడమేరు నదిని ఇటు డైవర్ట్ అటు తీసుకెళ్లారు, ఇటు రాలేదు, అటు ఇల్లు మునక్కుండా ఇటు పంపించారు అని చెప్పిన తర్వాత 1 నెల రోజులు ఆయనతో ఉండి ఆయన చెప్పే వింటే ఆ ట్రాప్ లో పడిపోతారు. జగన్మోహన్ రెడ్డికి అతను ఫస్ట్ చెప్పింది సముద్రం కూడా అంటాడు ఆయన. మొత్తం అందరికి తెలిసిపోయి అందరూ అతన్ని ఈ బుడమేరు నది గేట్లు అని చెప్పి ఎగతాళి చేస్తున్నా సరే, జగన్మోహన్ రెడ్డి ఎంత స్థిరమైన నాయకుడు అంటే, ఏదన్నా మీరో నేనో తెలియని విషయం లేదన్నా తెలుసుకొని మనం మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న అసలు ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే, తను బుడమేరు నదికి గేట్లు ఉంటాయి అని చెప్పిన విషయాన్ని సమర్థించుకోవటానికి నానా తిప్పలు పడ్డాడు. ఈనాళ్ళు వార్త వచ్చింది చూసుకో, ఈనాళ్ళు వార్త వచ్చింది చదువుకో, బుడమేరు మీద గేట్లు ఉన్నాయి చూసుకో, బుడమేరు నది మీద అని చెప్పి చెప్తున్నాడు. అంటే మీకు అసలు అతని మానసిక స్థితిని మనం ఆ బుడమేరు ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ చూస్తే సార్, కనీసం అక్కడికి వెహికల్ పోవడానికి కూడా కష్టం, చాలా కష్టసాధ్యమైన పని. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే మనుషులు నడవలేరు, వెహికల్ పోలేదు. అది ఎలా పూర్తి చేశారు, ఎలా కష్టపడ్డారు అనేది తలుచుకుంటేనే ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఎలా పని చేశారో అర్థం అవ్వట్లేదు అక్కడ. అవన్నీ మాకు సంబంధం లేదు నవీన్ గారు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటానికి బుడమేరు నదిని డైవర్ట్ చేశారు, అదొక్కటే మాకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్తారు, ఇదే కావాలి ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి అంతే కదా, ఇదే కావాలి, ఇదే చెప్తాడు, ఇదే ప్రచారం చేస్తాడు. అసలు ఇదే విషయాన్ని సిగ్గు లేకుండా చెప్తున్నాడు, సిగ్గు కూడా పడకుండా చెప్తున్నాడు. అతను చెప్పడమే కాదు, కంక్లూడ్ చేద్దాం. మాజీ జలవనరుల శాఖ మంత్రి వచ్చి చెబుతున్నాడు.
ఆయనకు మరి ఆయన జలవనరుల శాఖ మంత్రి ఎట్లా అయ్యాడో, ఎవరు అంబటి రాంబాబా? బుడమేరు నదిని ఆయన ఏం చూశాడో అందులో గాని. అంబటి రాంబాబా అంబటి రాంబాబు ఆయనకి అసలు అవగాహన లేదన్నారు కదా, ఆయనకి ఏ ప్రాజెక్టులు ఇవన్నీ తెలియదు. దేని మీద అవగాహన లేదు. ఆ అంబటి రాంబాబు వచ్చి చెప్తున్నాడు కావాలనే డైవర్ట్ చేశారు బుడమేరు నదిని అనే చెప్తున్నాడు అతను కూడా. అంటే వాళ్ళ స్థాయి ఆలోచించండి, వాళ్ళ ఆలోచన విధానం ఆలోచించండి, ఎంత దారుణంగా కొంచెం పాపం వెల్లంపల్లికి ఏమైనా తెలిసేమో, ఆయన కొంచెం షాక్ అయినట్టు కనపడ్డారా ప్రెస్ మీట్ లో? అసలు వెల్లంపల్లికి భయంలో ఉన్నాడు. తను వేసిన అక్రమ లేఅవుట్లన్నీ కూడా ఇప్పుడు బయటికి వస్తాయన్న భయంతో బిక్కుమంటున్నాడు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడి ఆయన గేట్లనగానే షాక్ అయ్యారు. ఆయన గేట్లు షాక్ లో చూస్తున్నాడు. మొత్తం తను ఆక్రమించిందంతా ఇప్పుడు బయటకు వస్తుంది కదా, ఆ బయటకు వస్తుందేమన్న భయంలో బతుకుతున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్. ఫైనల్ గా మొత్తం ఈ ఆక్రమణలన్నీ బయటికి తీయాలి ఇప్పుడు. అవును ఫైనల్ గా రజనీ గారు, హైదరాబాద్ లో హైడ్రా చేస్తున్న పని అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేయాలి. బుడమేరు ముంపు నుంచి విజయవాడని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అవును, ఒకవైపున రజనీ గారు, ఒకవైపున ఇప్పటికే